బాస్ ఫస్ట్ టీ20 ప్లేయింగ్ 11 వచ్చేసింది. 11 మంది ప్లేయర్స్కి స్థానం దక్కింది. బట్ ఆ 4 ఛాంపియన్ ప్లేయర్స్ని మాత్రం గంభీర్ బెంచ్కే పరిమితం చేయనున్నాడు. అవును బాస్, సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ ముగిసింది. 2-1తో ఈ సిరీస్ని టీమిండియా చేజిక్కించుకుంది. ఇక ఇప్పుడు 5 మ్యాచ్ల టీ20 సిరీస్. మరి ఈ సిరీస్లో బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరెవరున్నారు, ఏ ఛాంపియన్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11లో మిస్ అయ్యారు అన్నది ఇప్పుడు చూసేద్దాం. నెంబర్ 1 నుండి నెంబర్ 11 వరకు మన టీం ఎలా ఉండబోతుంది అంటే, ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్. అవును బాస్, వీరిద్దరే మన ఇన్నింగ్స్ని ఓపెన్ చేయనున్నారు. శుభ్మన్ గిల్ ఇంజురీ నుండి పూర్తిగా కోలుకున్నాడని లేటెస్ట్ అప్డేట్. ఇక అభిషేక్ శర్మ ఓ 10 ఓవర్స్ వరకు ఉన్నాడా? సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి దబ్బిడి దిబ్బిడే. తన క్రీజ్లో ఉన్నంత వరకు స్కోర్ బోర్డ్ బ్రేకులు లేని బండిలా రై రయ్యమని తుఫాన్ వేగంతో దూసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ. తిలక్ టీ20 ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. తిలక్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. సూర్య క్రీజ్లో కుదురుకొని తన ట్రెడ్ మార్క్ షాట్స్ ఆడి అందరినీ అలరించాలి. ఏమంటారు బాస్? అయితే బాస్, ఫస్ట్ డౌన్లో తిలక్ వస్తాడా లేదంటే సూర్యకుమార్ యాదవ్ వస్తాడా అన్నది టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయిన దాన్ని బట్టి ఉంటుంది. గిల్ అవుట్ అయితే సూర్య, అభిషేక్ అవుట్ అయితే తిలక్ బరిలోకి దిగుతారు. ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం. ఇక 5th పొజిషన్లో సిక్సర్లను సునాయాసంగా కొట్టే శివం దూబే. తన తర్వాత హార్దిక్ పాండ్యా రీఎంట్రీ కూడా కన్ఫామ్ బాస్. అవును బాస్, హార్దిక్ కూడా ఇంజరీ నుండి పూర్తిగా కోలుకున్నాడన్నది లేటెస్ట్ అప్డేట్. హార్దిక్ తర్వాత అక్షర్ పటేల్ కూడా ఫిక్స్. తనని టీ20లో ఆడించేందుకే ఓడిఐలో రెస్ట్ ఇచ్చారు. తన తర్వాత జితేష్ శర్మ కీపర్గా, ఫినిషర్గా దమ్ము చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరి తర్వాత పర్ఫెక్ట్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. యాక్చువల్గా పిచ్ కండిషన్స్ని బట్టి కుల్దీప్ యాదవ్ని ఆడించాలా లేదంటే హర్షిత్ రాణాని ఆడించాలా అన్నది డిసైడ్ చేస్తారు. స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే కుల్దీప్కి, పేస్కి అనుకూలిస్తుంది అనుకుంటే హర్షిత్ రాణాకి ప్లేయింగ్ 11లో చోటిస్తారు. ఇక కుల్దీప్ ఉన్నా లేకున్నా మస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అయితే ప్లేయింగ్ 11లో 100% ఉండబోతున్నాడు బాస్. ఇక ఫైనల్గా టీమిండియా ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తను స్క్వాడ్లో ఉన్నాక ప్లేయింగ్ 11లో లేకపోవడం అన్న ప్రసక్తే ఉండదు. ఇది బాస్, సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టీ20కి మన టీమిండియా ప్లేయింగ్ 11. ఇక ఈ ప్లేయింగ్ 11 చూడగానే మీకు ఫస్ట్ వచ్చే డౌట్, వేర్ ఈస్ సంజు శాంసన్ అని. అయితే బాస్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజుని టాప్ ఆర్డర్లో ఆడించే ఆస్కారం లేదు. డౌన్ ది ఆర్డర్లో సంజు సత్తా చూపించడం లేదు. అందువల్ల తన స్థానంలో జితేష్ శర్మకి ప్లేయింగ్ 11లో అవకాశం ఇవ్వనున్నారు. ఎందుకంటే జితేష్కి ఫినిషర్గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి. నెక్స్ట్ హర్షదీప్ సింగ్ కూడా బెంచ్కే పరిమితం అవ్వనున్నాడు. ఎందుకంటే టీంలో ఆల్రెడీ 3 పేసర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రాకి తోడుగా హార్దిక్ పాండ్యా, ఇంకా శివం దూబే రూపంలో. సో హర్షదీప్కి ఈ సిరీస్లో అవకాశం వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. మ్యాక్స్ తనకి అవకాశం ఇవ్వరు బాస్. ఎందుకంటే తను ఓడిఐస్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అలాంటిది. మరి ఒకవేళ తనకి ప్లేయింగ్ 11లో చోటు దక్కాలంటే కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టాలి, లేదంటే ఆ ప్లేస్లో ఆడే హర్షిత్ రాణాని పక్కన పెట్టాలి. అప్పుడే తనకి అవకాశం వస్తుంది. మరి ఇది జరుగుతుందా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే గంభీర్ ప్లేయింగ్ 11లో వీలైనంత ఎక్కువ మంది ఆల్రౌండర్స్ని ఉంచాలి అనుకుంటున్నాడు. సో ఆ కోణంలో చూస్తే సుందర్కి అవకాశం రావచ్చు. సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే బాస్, 10 మంది ప్లేయర్స్ ప్లేయింగ్ 11లో ఫిక్స్ అయ్యారు. బట్ ఒక స్థానంలో మాత్రం ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫస్ట్ టీ20 9th డిసెంబర్న కటక్లో జరగనుంది. సెకండ్ మ్యాచ్ 11th డిసెంబర్న న్యూ చండీగఢ్లో జరగనుంది. థర్డ్ మ్యాచ్ 14th డిసెంబర్న ధర్మశాలలో. ఇక 4th మ్యాచ్ 17th డిసెంబర్న లక్నోలో జరగనుండగా చివరి మ్యాచ్ 5th టీ20 అహ్మదాబాద్లో 19th డిసెంబర్న జరగనుంది. మరి టెస్ట్ సిరీస్ని సౌత్ ఆఫ్రికా 2-0తో గెలిస్తే ఓడిఐ సిరీస్ని టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. మరి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఎవరు గెలవనున్నారు? టీమిండియానా లేదంటే సౌత్ ఆఫ్రికానా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.